సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మరి పార్టీ 25 సంవత్సరాల నిర్మాణంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ వారు ఈరోజు ప్రత్యేకటువంటి కార్యక్రమం పెట్టి దిశానిర్దేశాన్ని ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే పార్టీ నిర్మాణంతో పాటు పార్టీ 25 సంవత్సరాలు తీసుకుంటున్నారు. మరి వారి ఎందుకంటే ఒక సంవత్సరంన్నర సమయం ఇచ్చి అధికారంలో వచ్చి పార్టీ మరి ఏ రకంగా పనిచేస్తూ ఉందనేది కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ కూడా వ్యతిరేకతతో ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారే కావాలి అన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి అర్థమవుతుంది. దాన్ని బట్టి ఈరోజు కార్యక్రమం పూర్తిగా నాయకుడిగా టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో బీసీలకు ఒక గుర్తింపు వచ్చింది. గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గురించి మాట్లాడేవారు. ఎన్టీ రామారావు గారి కంటే ఎక్కువ కేసీఆర్ గారు ఏర్పడినటువంటి అసెంబ్లీలో కౌన్సిల్ చైర్మన్ కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ ఒక ఆర్థిక శాఖ మంత్రి అప్పుడు ఈటెల రాజేందర్ గారు కానీ ప్రోటోకాల్ వంటి పోస్టులను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఈరోజు కూడా మేము స్పష్టంగా చెప్పినాం 42% ఏ రకంగా కాదు. ఇది కేవలం ఒక బీసీలను గతంలో 50-60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అట్లనే ఇప్పుడు బీజేపీ కూడా మోసం చేసిన రెండు పార్టీలు నేషనల్ పార్టీలు ఎప్పుడు కూడా ఈరోజు బీసీలను మోసం చేసిన రెండు. కాబట్టి రేపు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ రకంగా వైఖరి మనకి ఇంకా రాబోయే రోజు అర్థమవుతుంది. టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఫస్ట్ అసెంబ్లీ 2014-15లోనే అప్పుడే మొదటి అసెంబ్లీలో మేము తీర్మానం చేసి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పిన పార్టీ మా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. అట్లనే కేంద్రంలో కూడా బీసీ మంత్రిత్వ శాఖ లేదు, మంత్రిత్వ శాఖ పెట్టాలని చెప్పి బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు మహిళలకు అందరికీ ఉండాలి, దాంట్లో కేటగిరీ వైజ్ ఉండాలని చెప్పి కూడా ఆ 3 తీర్మానాలు ఆ రోజు నేను బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రవేశపెట్టిన విషయం కూడా ప్రజలకు తెలుసు. దేశాన్ని ఏ రోజైనా ఒక బీసీ ముఖ్యమంత్రి అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చేశారా? మరి అప్పుడు ఎందరో హనుమంతరావు గారు కావచ్చు, బీసీ కావచ్చు, అనేక మంది పెద్దలు ఉండే కదా. ఆ రోజు లేనిది ఇలా బీసీ ఒక కనీసం వాళ్ళ పార్టీ ఇలా మనుగడ లేకుండా అయిపోతుంది. కాబట్టి ఏదో ఒక స్లోగన్ తీసుకొని రావడం తప్ప మరి ఇలా బీసీ ముఖ్యమంత్రి ఇలా బీసీ అయితే బీజేపీ చెప్తా ఉంది, ఇలా కాంగ్రెస్ చెప్తా ఉంది. మరి గతంలో ఉన్నన్ని రోజులలో ఎందుకు జ్ఞాపకం రాలేదు? ఇప్పుడే ఒక బీసీ మూవ్మెంట్ తోటి ఎందుకు వస్తున్నారంటే ఇంకొకసారి కూడా మళ్ళీ బీసీలను మోసం చేసి